చిన్నప్పుడు చిన్న చేపలు అలవాటయ్యేంత వరకు కూడా మా అమ్మ ఎన్నో రకాలుగా ఈ చిన్న చేపలు వండేది. అందులో చిన్న చేపల్ని ఉల్లిపాయల్లో వేసి ఇలా ఇగురు పెట్టేదనమాట. చాలా బాగుంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా శుభ్రం చేసుకున్న చిన్న చేపల్లోకి కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే నాటు కారం 1 టేబుల్ స్పూన్, సరిపడా ఉప్పు, అలాగే నిమ్మ రసాన్ని వేసుకుంటున్నానండి. ఈ నిమ్మ రసంతోనే మనకు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ముక్కలకంతా అన్ని మసాలాలు పట్టేలాగా కలిపి 1 గంట పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 3-4 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకొని, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చిదనం అంతా పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చిన్న చేపల్ని వేసి కలిపేసి వీటిని మధ్య మధ్యలో టాస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. స్పూన్ పెడితే ముక్క విడిపోతుంది. అందుకనే ఇలా టాస్ చేసుకుంటే అన్ని వైపులా వేగుతుందనమాట. ఆ తర్వాత గరం మసాలా అలాగే ధనియాల పొడి 2 కూడా వేసుకొని ఇంకాసేపు టాస్ చేసుకున్నానండి. మనము టాస్ చేస్తేనే ముక్క చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అంతే, చిన్న చేపలు చాలా ఈజీ చేసుకోవడం. ఆ తర్వాత కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను లైట్గా. ఆ తర్వాత కొత్తిమీర జల్లేసి సర్వ్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్. నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.